ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్ట్ విట్నెస్ స్టూడియో వీక్షకులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, చైనా దేశములో ఒక భక్తుడు పౌలు వలె, స్టెఫెను వలె, క్రీస్తు అపోస్తుల వలె క్రీస్తు కొరకు శ్రమపడి తన ప్రాణాల్ని సైతం అర్పించాడు. అతని క్రీస్తు విశ్వాస వీరుడు వాచ్మెన్ నీ. వాచ్మెన్ నీ గారు 1903 సంవత్సరంలో నవంబర్ 4న చైనాలో జన్మించారు. ఇతని అసలు పేరు నీ షూసు. అయితే రక్షణ పొందాక తన పేరును నీ తేహో షెంగో అని మార్చుకున్నారు. నీ తేహో షెంగో అంటే వాచ్మెన్ నీ అని అర్థం. తాను క్రీస్తు సంఘాన్ని రాత్రి కాపలా కాసే వాచ్మెన్లా, కాపలా కాసే కాపరిని అని అర్థంలో ఈ పేరు ఉంటుంది. ఇతని తల్లిదండ్రులు నీ బెంగ్ ఇస్యూ మరియు తల్లి నీ నేపింగ్. వీరికి 9 మంది సంతానములో 3వవాడు వాచ్మెన్ నీ. అలాగే ఈ కుటుంబము దేవుని యందు చాలా భక్తిపరులు. ఇతని తండ్రి నావికా దళములో పనిచేసే ఒక ఉన్నతాధికారి. ఇతని తల్లి మంచి ప్రార్థనా పరురాలు. దేవా, నాకు ఒక కుమారుని దయచేస్తే అతన్ని నీ కొరకే పెంచుతా అని ప్రార్థించగా వాచ్మెన్ నీ గారు జన్మించారు. వాచ్మెన్ నీ గారు చాలా తెలివైన వారు. పోటీ పడి చదివి క్లాసులో ఎప్పుడూ అందరికంటే ముందుండేవాడు. కానీ వాచ్మెన్ నీ గారికి దేవుడన్నా భక్తి అన్నా అస్సలు నచ్చేది కాదు. తల్లిదండ్రులు ఇద్దరు భక్తిపరులే. అలాగే ప్రార్థన పూర్వకంగా తల్లి ఈయనను కన్నా సరే, తాను ఒకవేళ దేవుని యొద్దకు వస్తే అది చాలా విషయాలు త్యాగం చెయ్యాలని, అటువంటి జీవితము కంటే దేవునికి దూరంగా లోకములో ఒక ఉన్నత స్థాయిలో జీవించాలని ఈయన తపత్రయపడేవారు. అయితే ఇది ఇలా ఉండగా ఈయనకు 17 సంవత్సరాల వయసులో ఒక సంఘటన ఈయన జీవితాన్ని క్రీస్తుకు దగ్గర చేసింది. ఒకసారి ఈయన తల్లి ఇతన్ని ఏ తప్పు చేయకుండానే అకారణంగానే శిక్షించారు. ఆ తర్వాత ప్రార్థనా కూటము జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఆ కూటం ఏర్పాటు చేసిన స్త్రీ డోర్యూ గారు చేసిన ప్రసంగం ఆమెలో పశ్చాత్తాపం కలుగజేసి తిరిగి వచ్చి ఆమె తన కుమారుని క్షమాపణ కోరారు. అంతేకాదు, వాచ్మెన్ నీ గారి తల్లి స్వభావం పూర్తిగా మారిపోయింది. కేవలం ఒక్క రోజులో తన తల్లిలో వచ్చిన ఈ మార్పు గమనించిన ఈయన తాను కూడా ఆ కోడికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఆ కోడికలకు వెళ్ళిన వాచ్మెన్ నీ గారు ఆ రోజు దేవుడు వాక్యము ద్వారా సూటిగా తనతోనే మాట్లాడడం గమనించారు. అది 1920 ఏప్రిల్ 10న 17 సంవత్సరాల వాచ్మెన్ నీ గారికి రాత్రి ఇంటికి వచ్చినా నిద్ర పట్టడం లేదు. దేవుని ప్రేమ, కరుణ, వాత్సల్యం ఈయనను హృదయం లోతులో ఆయన యొద్దకు వెళ్ళాలని ప్రేరేపిస్తుంది. అంటే ఒక్కసారిగా ఈయన దేవుని హస్తాలను తన కళ్ళ ముందు చూశారు. నీవు నా దగ్గరకు వస్తావని నేను ఎదురు చూస్తున్నాను అనే మాటలు ఈయన చెవిలో వినబడగా అప్పుడు ఇతను చంటి పిల్లాడిలా మోకరించి తన పాపాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపపడ్డారు. ఆ తర్వాత దేవుడు ఈయనకు నూతన హృదయాన్ని దయచేయగా చెప్పనాశక్యము మహిమాయుక్తమైన ఆనందముతో ఆయన మనసు నిండిపోయింది. అప్పుడు ఆయన పొందుకున్న ఆనందాన్ని దాచి ఉంచలేకపోయారు. మరుసటి రోజే కాలేజ్కి వెళ్ళి తాను పొందుకున్న రక్షణ గురించి ప్రకటించడం ప్రారంభించారు. వాచ్మెన్ నీ గారు తన స్నేహితుల్లో 70 మంది పేర్లు రాసుకొని వారి రక్షణ కొరకు ప్రతి గంటకు ప్రార్థించేవారు. కాలేజీలో క్లాసులు జరుగుతున్నా కూడా వారి కొరకు ప్రార్థించేవాడు. అవకాశము దొరికినప్పుడల్లా దేవుని గురించి వారితో పంచుకునేవారు. ఈ విధంగా కొన్ని నెలలు గడిచేసరికి ఒక్కరు మినహా తన స్నేహితులందరినీ రక్షణలోకి నడిపారు. వాచ్మెన్ నీ గారిలో లోక చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలి అన్న కోరికలు పోయి ఈయనలో దేవుని కొరకు
పాటుపడి ఆయన పరిచర్య చేయాలన్న తపత్రయము షాంఘైలో డోరాయు దగ్గరకు పరిచర్య నేర్చుకొనుటకు నడిపించింది. ఈ డోరాయు గారు డాక్టర్‌గా మంచి జీతం వస్తుండగా దేవుని సేవ చేయాలని వాటన్నిటిని విడిచి పరిచర్య చేస్తున్న స్త్రీ. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండగా వాచ్‌మెన్ నీ గారి కొన్ని పనుల వలన ఈయనను అందులో నుండి బయటకు పంపివేశారు. ఆ పని ఏంటంటే అది ఈయన నిద్ర. వాచ్‌మెన్ నీ గారు కాస్త ఎక్కువ నిద్రపోయేవారు. ఈయన సోమరితనం ఈయనను అందులో నుండి బయటకు పంపించేలా చేసింది. అయితే ఆ తర్వాత వాచ్‌మెన్ నీ గారు తన తప్పు తెలుసుకున్నారు. తన సోమరితనం విడిచి క్రీస్తు కొరకు ఆసక్తితో అడుగులు ముందుకు వేశారు. ఈ తపత్రేయం ఈయనను మార్గరెట్ బార్బర్ గారికి పరిచయం చేసింది. ఈమె చైనాకు మిషనరీగా వచ్చిన ఒక మెథడిస్ట్ సంఘ సభ్యురాలు. ఈమె వాచ్‌మెన్ నీ గారిని ఒక తల్లి వలె సరిచేసేవారు. చాలా క్రమశిక్షణతో ఉండే మార్గరెట్ గారి యొద్దకు ప్రతి వారం వెళ్లి ఆత్మీయ బలాన్ని పొందేవారు. ఎంతో కఠినమైన క్రమశిక్షణ గల ఈమె వాచ్‌మెన్ నీ గారిని దేవుని యొద్దకు నడిపించింది. చివరికి 1930లో ఈమె దేవుని యొద్దకు వెళ్ళిపోతూ తనకు ఉన్నదంతా వాచ్‌మెన్ నీ గారికి ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ సమయములో ఈమె ద్వారా వాచ్‌మెన్ నీ గారు ఎంతో ఆత్మీయంగా బలపడ్డారు. అలాగే వాచ్‌మెన్ నీ గారి యొద్ద ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఈయన ప్రతినిత్యము ఆ పుస్తకాలు చదువుతూ ఉండేవారు. ఇవన్నీ బైబిల్‌ను ఆధారం చేసుకున్నవే. తన పరిచర్య ప్రారంభములో వాచ్‌మెన్ నీ గారు తన జీతాన్ని 3 భాగాలు చేసి, ఒక భాగం తన కొరకు, మరో భాగం ఇతరులకు సహాయము చేయుటకు, ఇంకో భాగం పుస్తకాల కొరకు ఖర్చు పెట్టేవారు. 1934లో వాచ్‌మెన్ నీ గారు చారిటీ చాంగ్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. వాచ్‌మెన్ నీ గారి కుటుంబం, చారిటీ చాంగ్ గారి కుటుంబం 3 తరాల నుంచి మంచి స్నేహితులు కాబట్టి చిన్ననాటి నుండే వీరికి పరిచయం ఉండటం వలన ఒకరి పట్ల ఒకరికి ఇష్టముండేది. అయితే వాచ్‌మెన్ నీ గారు రక్షణ పొందుకొని క్రీస్తును ప్రకటిస్తుంటే ఒకానొక సమయములో చారిటీ గారు ఈయన ముందే క్రీస్తును ఎగతాళిగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించి ఎంతగా చెప్పినా ఆమె మారకపోయేసరికి వాచ్‌మెన్ నీ గారు ఆమెకు దూరమయ్యారు. అయితే 10 సంవత్సరాల తర్వాత చారిటీ చాంగ్ గారు కూడా రక్షణ పొందుకొని స్వార్థ కూడికలకు వెళ్ళడం ప్రారంభించారు. అలా ఒక్కసారి 1934లో వాచ్‌మెన్ నీ గారు ఏర్పాటు చేసిన ఓవర్ కమర్స్ కాన్ఫరెన్స్‌కు వచ్చి మరలా ఈయనను కలుసుకున్నారు. అదే సంవత్సరంలో వీరిరువురు వివాహము చేసుకున్నారు. ఆ తర్వాత చారిటీ గారు ఈయనకు ఎంతో తోడుగా ఉన్నారు. తరచూ అనారోగ్యానికి గురయ్యే వాచ్‌మెన్ నీ గారికి ఈమె ఎంతో ఆధారంగా పరిచర్య చేసేవారు. ఆ తర్వాత వాచ్‌మెన్ నీ గారిని 20 సంవత్సరాలు జైల్లో ఉంచినప్పుడు కూడా ఈమెకు మాత్రమే సందర్శించే అవకాశం ఇవ్వడముతో ప్రతిరోజు వెళ్ళి ఆమె ఆయనకు ఉపచారం చేసేవారు. 1936వ సంవత్సరంలో అనారోగ్యముతో మంచం పట్టిన వాచ్‌మెన్ నీ గారికి దేవుడు ఒక దర్శనమిచ్చారు. అందులో 4 ప్రాముఖ్యమైన విషయాలున్నవి. అవి: 1, ఆయన రచనలు. వాచ్‌మెన్ నీ గారు చాలా పుస్తకాలు రాశారు. అవి బైబిల్ కేంద్రీకృతంగా బైబిల్‌ను ఇంకా లోతుగా అధ్యయనం చేయుటకు ఉపయోగపడతాయి. ఇక 2, ఓవర్ కమర్స్ మీటింగ్స్. ఈ మీటింగ్స్ ముఖ్య లక్ష్యం ప్రతి ఒక్కరిని క్రీస్తు వలె మార్చడం. దీనిలో ఏ విధమైన డాక్ట్రిన్స్‌కు చోటు లేదు. కానీ క్రీస్తును అనుకరిస్తూ క్రీస్తు స్వారూప్యం పొందడం వీటి ముఖ్య లక్ష్యం. అలాగే 3వది లోకల్ చర్చ్. ఈ భావన ప్రతిపాదించిన మొదటి వ్యక్తి వాచ్‌మెన్ నీ గారు. ప్రకటన గ్రంథములో పట్టణానికి ఒక్క సంఘం ఉన్నట్లే ప్రతి పట్టణానికి ఒక్క సంఘమే ఉండాలని, వీరికి ఏ డినామినేషన్‌లో గుర్తింపులు కాకుండా బైబిల్ ఆధారంగా క్రీస్తు ప్రధానంగా ఆయనను పోలి ఆయన సంఘములో ఉండటమే వీరి లక్ష్యం. ఇక చివరిగా యూత్ ట్రైనింగ్స్. యూత్ ట్రైనింగ్‌లో కూడా థియాలజీలో వారికి ట్రైనింగ్ ఇవ్వడము, తమ డాక్ట్రిన్‌లు బోధించడమే కాక
క్రీస్తు రాజ్య విస్తరణ కొరకు క్రీస్తును పోలిన వారిగా యువకులను సిద్ధం చేయడం దీని ప్రాముఖ్య లక్ష్యం. ఇలానే వాచ్మెన్ నీ గారు ఎన్నో పుస్తకాలు రాసి, ఎన్నో మీటింగ్స్ ఏర్పాటు చేసి, దేశ విదేశాలు తిరిగి ఎన్నో లోకల్ చర్చ్‌లను సింగపూర్, మలేషియా, చైనాలో స్థాపించారు. ముక్కలు ముక్కలుగా విడిపోతున్న సంఘానికి అది క్రీస్తు సంఘమని, దానికి శిరస్సు ఆయనేనని, అలాగే శరీరం కూడా ఆయనేనని, ది బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి ప్రకటించారు. ఇలా సేవ చేస్తున్న సమయంలో 1949వ సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ వారు చైనాలో అధికారంలోకి వచ్చారు. వీరు క్రైస్తవులపై అకారణంగా కేసులు పెట్టి అన్యాయంగా శిక్షలు విధించేవారు. అలాగే ఏప్రిల్ 10, 1952లో వాచ్మెన్ నీ గారిని కూడా అరెస్ట్ చేశారు. ఎన్నో తప్పుడు కేసులు మోపి 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. జైలుకు కేవలం భార్య చారిటీ గారికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో ఆమె ప్రతిరోజు వెళ్ళి ఈయనకు పరిచర్య చేసేవారు. ఎందరో విశ్వాసుల్ని బలవంతంగా క్రీస్తును విడవమని, కొందరిని వాచ్మెన్ నీ గారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని బలవంతం చేశారు. అలా కొందరు దొంగ సాక్ష్యం చెప్పారు. కొందరు నిరాకరించి జైలు శిక్షను అనుభవించారు. అన్యాయంగా జైల్లో వేయడం మాత్రమే గాక 20 సంవత్సరాలు శిక్ష వేసిన వీరు 1967లో ఈయనను విడుదల చేయాల్సి ఉండగా విడుదల చేయక జైల్లోనే ఉంచారు. 1972వ సంవత్సరంలో యాక్సిడెంట్ వల్ల ఐబీపీతో చారిటీ చాంగ్ గారు ప్రభువులో నిద్రించారు. ఆమెను చివరిసారి చూడ్డానికి కూడా వాచ్మెన్ నీ గారికి కమ్యూనిస్టు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అంతేకాదు అదే సంవత్సరంలో 1972 మే 30న ఈయన మరణించాడు అని ఆ జైలు వారు ఇంటికి కబురు పెట్టారు. ఆయన దేహాన్ని తీసుకొని వెళ్దామని వచ్చిన వారికి అప్పటికే కాలిన బూడిదను జూన్ 1న అప్పజెప్పారు. అలాగే ఈయన తలగడ క్రింద ఒక పేపర్ ఉందని వారికి అందించారు. ఆ పేపరులో పెద్ద అక్షరాలతో వణుకుతున్న చేతులతో వాచ్మెన్ నీ గారు ఇలా రాశారు: యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన పాపుల రక్షణకై సిలువలో మరణించాడు, మరణించి 3వ దినాన తిరిగి లేచాడు. ఇది సర్వలోకము తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం. క్రీస్తును విశ్వసించినందుకే నేను మరణించబోతున్నాను అని రాశారు. ఆ రోజు ఆ జైల్లో ఏం జరిగిందో వారు చెప్పలేదు. కానీ ఆ రోజు ఆయన దేహాన్ని తీసుకుపోవడానికి వచ్చిన వారిలో కొందరు ఇలా చెప్పారు: ఆ జైలు వాళ్ళు క్రీస్తును విడవమని వాచ్మెన్ నీ గారిని చిత్రహింసలకు గురి చేశారు. ఆయన 2 కళ్ళను పీకారు. ఆయన నాలుకను బయటికి లాగి కత్తిరించారు. విపరీతంగా హింసించి ఆయనను చంపేశారు. కానీ అంతం వరకు నమ్మకంగా జీవించి తన కొరకు ఉంచబడిన నీతి కిరీటం పొందుకోవడానికి వాచ్మెన్ నీ గారు పరలోకం ఎక్కిపోయారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, వాచ్మెన్ నీ గారు లోకములో ఉన్నత స్థాయిలో ఉండాలి అనుకున్నారు. క్రీస్తు ప్రేమ ఎరగక లోకం వైపు పరుగు పెట్టారు. కానీ క్రీస్తు ప్రేమను గుర్తించాక లోకములో కాక పరలోకములో దేవుని రాజ్యములో ఆయనతో ఉండాలని క్రీస్తు కొరకు ప్రయాసపడ్డారు. తరచూ అనారోగ్యం, బిడ్డలు లేరు, 20 సంవత్సరాలు జైలు శిక్ష, భార్య మరణించినా చివరి చూపు దక్కలేదు, చిత్రహింసలకు గురి చేసి చంపేశారు. కానీ ఇదేమి వాచ్మెన్ నీ గారిని క్రీస్తుకు దూరం చేయలేకపోయాయి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇవేవి శాశ్వతం కాదని. శాశ్వత రాజ్యములో నిత్యము తాను దేవునితో జీవించబోతున్నానని. అందుకే దేవునితో నివసించే భాగ్యం కంటే మరేది కూడా వాచ్మెన్ నీ గారికి ఉన్నతంగా కనిపించలేదు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసమో కదా ఫ్రెండ్స్. అతి గొప్ప విశ్వాస జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. Please like and share this video and do subscribe our channel for more videos. Thank you. Praise the Lord. God bless you all. Amen.